చూడొచ్చు. ముఖ్యంగా ఈ వాటర్ అంతా వచ్చేస్తున్నప్పుడు ఈ బాటిల్స్ కానీ, బీర్ బాటిల్స్ కానీ, చెత్త కానీ, చెదారం కానీ మొత్తం మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడికి వచ్చి చేరుకుంది. ఇక్కడ కన్నం ఉంటది. ఈ వాటర్ అంతా వెళ్ళడానికి దీని కింద నుంచి వెళ్ళాలండి. వెళ్తుండే ఇక్కడ అంతా కూడా ఉదయం నుంచి ఇక్కడ స్థానిక కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా దయచేసి వచ్చి జేసీబీ తీసుకొచ్చి ఈ చెత్త అంతా తీస్తే ఆ కూరికంతా పక్కన పోతే ఆ మొత్తం వాటర్ దీని నుంచి ఫ్లో అయ్యి పెద్ద చెరువుకి వెళ్ళిపోద్దని అడుగుతుంటే ఇప్పుడుకొచ్చి ఎవడో జేసీబీ కూడా స్పందించట్లేదు. అంటే జేసీబీలోని ఈ రోజు శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి అసలు డీజిల్ కూడా లేదని చెప్పి పరిస్థితుల్లో ఉన్నారు. మున్సిపాలిటీ ఎందుకు పనిచేస్తుందండి? కాబట్టి నేను కోరుతున్నాను, మీరు అర్జెంట్ గా ఇమీడియట్ గా మొత్తం సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి ఇమీడియట్ క్లియర్ చేసి అంతా చూడండి. అక్కడ ఇల్లులు మునిగిపోయి, ఇక్కడ చూస్తే జూనియర్ కాలేజ్ మునిగిపోయింది, స్టూడెంట్స్ అందరూ కూడా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఇలాగే వదిలేస్తే రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి ఏమవుతుందండి? వాళ్ళకి మొత్తం కూడా జ్వరాలు వచ్చి అతి దారుణమైన స్థితిలో ఉంటారు. అది జ్వరాలు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు బాగలేదు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన నాయకుడు. అంతేగాని రోడ్ వైడనింగ్ అర్జెంట్ గా చేయించు, కానీ అక్కడ కాలువలు తవ్వేసి ఇప్పుడు ఈ వర్షం సమయంలో సకానికి వదిలేసావు. నీ దగ్గర డబ్బులు లేవు, సత్తా లేదు, దమ్ము లేదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజు నీకు చేత కాకపోతే మేము అపోజిషన్ గా ఉన్నందుకు మాకైనా అప్పచెప్పు, మీ అన్ని చేసి పెడతాం. అంతేగాని నువ్వు ఇంట్లో పడుకోవడం కరెక్ట్ కాదు. ఈ టైంలోని వచ్చి ఈ వాటర్ ఒకసారి చూడు, ఇక్కడ ఉన్న కలవటి ఎలా బాగు చేయాలో ఆలోచించండి. ఆ గొయ్యి కప్పేస్తే ఏదో అయిపోద్ది అని అనుకోవద్దు. ఇలా ఎన్ని రోజులు కప్పెడతావు? ఇదేమో ఒక ఎయిర్ లో నించున్నట్టు. ఇది మెయిన్ రోడ్ ఎంత మంచి పెద్ద మెయిన్ రోడ్ అంటే నర్సీపట్నం నుంచి కేడీపేట వెళ్తున్నప్పుడు మనకి ప్రధాన రహదారి ఇది. అడవిలోంచి వెళ్తున్నా ఏం వెళ్తున్నా కానీ ప్రజలందరూ కూడా ఉదయం ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుందని నేను వచ్చి చూస్తే ఈ రోజు ఏంటి ఇల్లులు మునిగిపోయి అత్యంత దారుణంగా ఎందుకు ఉందో నేను చెప్తాను. ఎప్పటి నుంచో కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలోని కానీ ఎప్పుడు కానీ ఎంత పెద్ద వర్షం పడినా కానీ నర్సీపట్నంలోని ఈ దుస్థితి అయితే లేదు. కానీ ఈ రోజు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇంత ముందు ఒక పకడ్బందీగా ఒక కల్వట్టు ఉండేది ఇక్కడ. ఆ కల్వట్టు కింద ఎంత నీరు వచ్చినా కానీ ఆ కల్వట్టు కింద స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఆ కింద కల్వట్టు కింద నుంచి వెళ్ళిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కల్వట్టు మధ్యలోని ఎక్కడైతే ఈ గొయ్యి పడిందో రోడ్డు మధ్యలోని, ఆ గొయ్యి పడిన దగ్గర ఎంతో మంది వెళ్ళి ఫిర్యాదులు చేశారు, స్పందనలో పెట్టారు, ప్రతి దగ్గర పెట్టినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏం చేశారంటే అక్కడ జగనన్న గొయ్య, జగనన్న ఇదని చెప్పేసి అందరూ కూడా ఏదో అంటున్నారు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఎవరైతే వాట్సాప్ లో పెట్టినా ఫోటోలు పెట్టినా ఇదే పోలీసులు ఆ వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. ఈ రోజు ఎందుకు వాళ్ళందరూ పెట్టారంటే ఈ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు గణేష్ అనే వ్యక్తి, వాడేమో వెళ్ళి ఎక్కడో ఇడ్లీలు సాంబార్లు తింటూ కూర్చున్నాడు. వచ్చి రోడ్డు మీదకి వచ్చి కనీసం ఈ కన్నాన్ని చూడు బాబు, ఈ జగనన్న కన్నాన్ని చూస్తే కనీసం నీకు ఒక ఇదొచ్చి అవగాహన వచ్చి దాన్ని సరి చేస్తాడని చెప్పి మనం కోరుకుంటే తనేం చేశాడంటే డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక, ఇరిగేషన్ అధికారులకు చెప్పలేక, R&B వాళ్ళకి చెప్పలేక, రివ్యూ పెట్టలేక చాతగాని దద్దం లాగా వచ్చి ఏదో దాని మీద ఇలా మూసేసినట్టు ఒక చిన్న సిమెంట్ వేసి మూసేశారు. ఈ రోజు పెద్ద వర్షం వచ్చేసరికి ఏమైందంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎంత దారుణం అయిపోయిందంటే మొత్తం నీరంతా కూడా ఇళ్ళన్నీ మునిగిపోయి, ఇక్కడ ఉన్న చిన్న చిన్న పొలాలు ఉంటాయి, ఆ రైతులు కూడా ఎంత ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయి ఇంత దారుణంగా తయారైంది. నేను ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు నర్సీపట్నాన్ని చిందావందరం చేసేసావు, నాశనం చేసేసావు. ఇప్పుడు రోడ్డు వైడనింగ్ అని చెప్పి ప్లాన్డ్ గా లేవు. ఇంత పెద్ద వర్షం వచ్చింది, ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా మొత్తం కూడా చెత్త అంతా బయటకు వచ్చింది. ఇక్కడ పావులు, జెర్లు, తేళ్లు అన్ని కూడా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటున్నాయి. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. పోలీసులు పెట్టి అరెస్టులు చేయించడం కాదు దీని గురించి మాట్లాడిన వాళ్ళని. ఈ రోజు వచ్చి అక్కడ నీట్ గా పకడ్బందీగా కలవట్టు కట్టించి దాన్ని ఇమ్మీడియట్ గా కూడా పనులు మొదలు పెట్టకపోతే రేపు నర్సీపట్నం ఎప్పుడు మునిగిపోతుంది. ముందు ఈ కలవట్టు బాగు చేయాలి, ఎమ్మెల్యే బాగు చేసి ముందు అసలు రివ్యూకి మీటింగ్ ఇక్కడ రావాలి, మొత్తం డిపార్ట్మెంట్లను పిలిపించాలి. అదే అయ్యన్న పాత్ర గారి పార్టీకి రోడ్డు మీదకి వచ్చి డిపార్ట్మెంట్లన్నీ పిలిపించి ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగి రివ్యూ చేసేవారు. కానీ ఈ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రోజు వెళ్ళి కూర్చొని
ఎక్కడో నిద్రపోతున్నాడు. కాబట్టి నేను దయచేసి మీడియా ద్వారా, వీడియో ద్వారా ఆయన నేను కోరుతుంది ఏంటంటే ఇమీడియట్ గా ఈ కలవట్ని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ పెట్టుబడికి రావడం కష్టం సార్. రైతుకి మిగిలేదు ఏమన్నది, కాకపోతే మన భూమిలో పండించుకొని తింటున్నాం అంతవరకు. అమ్మడానికంటే పెట్టిన పెట్టుబడి అయితే రాదు సార్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మేము నష్టపరిహారం కింద 30,000 అడుగుతున్నాం. కానీ అసలు యాక్చువల్ గా రైతుకు ఎంత నష్టపరిహారం ఉంటే ఈరోజు మీరందరూ కూడా సేఫ్ గా ఉండేది. సేఫ్ గా ఉండాలంటే 40,000 ఇస్తే గానీ సేఫ్ అవ్వదు సార్. 40,000 మినిమం అయినా ఎకరానికి ఇస్తే ఈ రోజు మీరు అందరూ కూడా కుటుంబానికి కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సుమారుగా ఈ జీ కొత్తూరు ప్రాంతంలోనే మనం చూసుకుంటే సుమారుగా 300 ఎకరాల పైన వరేశారండి. 300 ఎకరాల పైన వరేశారు. ఈ రోజు మొత్తం నియోజకవర్గం నేను మాట్లాడట్లేదు, ఒక్క పంచాయతీ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి కూడా ఈ ఎమ్మెల్యే కానీ, నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ స్టేట్ లో ఇప్పుడుకొచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక దారుణం ఏంటంటే వస్తున్నారు, ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఈ రోజు పరిస్థితి ఏంటంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? ప్రతి ఒక్క ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఎరువులు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఎంతో కష్టపడి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎంతో మంది ఇక్కడ నాకు రైతులు చెప్తుంది ఏంటంటే ఇంకా ఊరేసుకుంటే మంచిదండి, వరేసుకునే బదులు ఊరేసుకుంటేనే ఇంకా బాగుంటదేమో, మాకు అంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వర్షం పడుతుంది, సైక్లోన్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. పోనీ వీళ్ళు అప్రమత్తం చేశారంటే అది లేదు. ఈ రోజు అప్రమత్తం చేయకపోగా ఈ రోజు వరంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ నీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్న ఈ చుట్టుపక్కల కనుమేర ఏది చూసుకున్నా కూడా మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు. ములిగిపోయింది, మొత్తం పంట ములిగిపోయింది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. వాళ్ళు ఈ రోజు దగా చేసి ఈరోజు రైతు వెన్నుముక్క విరిచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఇంత దారుణమైన నష్టం జరుగుతుంటే మీరు దయచేసి చూడాలి. ఇక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కూడా నిద్రపోతున్నారు. గణేష్ ఆయన రోడ్డు మీదకి రావట్లేదు. అక్కడ రోడ్లు మునిగిపోయి, ట్రాఫిక్లు జామ్ అయిపోయి, కార్లు ఆగిపోయి, బైకులు ఆగిపోతున్నాయి, పేదవాళ్ళు ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయి, పాములు ఉండిపోతున్నాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఆఖరికి ఇక్కడ ఎన్నో ప్రాంతాల్లో వర మొత్తం నాశనం అయిపోయింది. రైతులు నష్టపోయారు. వాళ్ళకి నష్టపరిహారం కింద ఏమివ్వాలి, ఏం చేయాలని ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే లేరు, నిద్రపోతున్నాడు. నేను ఒకటే మేలుకోమని కోరుతున్నాను. బస్సు యాత్రలు, ఈ యాత్రలు చేసి సామాజిక న్యాయం అనే బదులు రైతుని కాపాడుకుంటాయా? రైతు ఈ దేశానికి వెన్నుముక్క, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కి వెన్నుముక్క. ఈ రోజు వరి దగ్గర నుంచి ఎంతో రైస్ కూడా ఇక్కడి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్తుంది. కానీ ఈ రోజు కోటా బియ్యం కూడా అమ్ముకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడ జీ కొత్తూరులో ఈ రైతులందరినీ కలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పంట నష్టాన్ని కూడా మొత్తం చూడడం జరిగింది. వరేసుకొని ఈ రోజు ఉరేసుకునే స్థితికి మొత్తం రైతులు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే కోరుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఈ ప్రాంతం రైతులందరికీ కూడా ఇచ్చే విధంగా మీరు ముందుకు రావాలి. ఆ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు కాబట్టి తను లేపి ఆ షెడ్ లోంచి బయట తీసుకొచ్చి ఒకసారి ఈ ప్రాంతాల్లోని ఈ పంటల్లో దిగి, ఈ వర్షం నీటిలో దిగి వరిని చేతిని పట్టుకొని ఒక్కసారి రైతు కష్టాన్ని తెలుసుకునే విధంగా ఆయన ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నానండి. దయచేసి ఈ రైతులందరి తరపున నేను చేతులు జోడించి నమస్కారం పెట్టి శిరస్సు వంచి అడుగుతున్నాను. రైతుని కాపాడుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన దేశ భవిష్యత్తు కానీ, మన ఫ్యూచర్ బాగుంటది. కాబట్టి నేను కోరుతున్నాను. అలాగే నేను యువకులందరినీ కూడా కోరుతున్నాను, మీరు ఇంట్లో ఉండి అక్కడ మునిగిపోతున్న ఏదైనా కాదు, బయటకు రావాలి, సహాయ చర్యలకి ముందుకు రావాలి. ఈ రైతుల కష్టాలను కూడా బయటకు మనం చూపెట్టాలి సోషల్ మీడియా ద్వారా. మనం వీ షుడ్ స్టాండ్ విత్ ఫార్మర్సే మనకి ఈ రోజు బ్యాక్ బోన్. కాబట్టి ఫార్మర్స్ అందరికీ కూడా మనం బ్యాక్ బోన్ గా నిలవడానికి యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వీడియోస్ అన్ని బయటకు పెడితేనే, ఇది ప్రచారం జరిగితేనే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ లోంచి బయటకు అడుగు పెట్టి రైతులను కాపాడుతాడు, నష్టపరిహారం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.